జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అబ్బా సూపర్ గుండమ్మా. నీకు ఫైటింగ్లు చేయడమే వచ్చు అనుకున్నాను, పాటలు పాడడం కూడా వచ్చా గుండు? ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు పాడతానండి. ఆ హ్యాపీ మూమెంట్ ని క్యాచ్ చేయాలనే వీడియో తీసాను, చూస్తావా? చూపించండి రండి. అబ్బా ఏమండి, తలకి ఢీ కొట్టుకున్నాం. అయ్యయ్యో, ఏమండి, ఒక్కసారి గుద్దేశాను అంటే కొమ్మలు వస్తాయి. ఉండండి, ఇంకొకసారి గుద్దుతాను. నీ రియాక్షన్ కి మీనింగ్ నాకు తెలుసు. ఒక్కసారి తల కొట్టుకుంటే మళ్ళీ రెండోసారి కొట్టుకోవాలి, అంతే కదా? లేదంటే కొమ్ములు వస్తాయి, అంతే కదా? అరే, బాగానే గుర్తు పెట్టుకున్నారే. వద్దు, నీ తలతో గుద్ది నా తలని బొప్పి కట్టి చేయకే, నేను గుద్దుతాను. ఉండు. గుండు, ఏదేమైనా నువ్వు గెలిపించకపోయి ఉంటే నాకు విజయం వచ్చుండేదే కాదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నన్ను మోటివేట్ చేశావు. నా పక్కనే ఉండి నన్ను గెలిపించావు. ఇన్ని చేసినా నీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నాకేం అవసరం లేదండి. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానం నాకు చాలు. మీ దగ్గర నుండి నేను కోరుకుంటున్నది ఇదే. అభిమానం వరకు ఓకే, మరి ప్రేమ అంటావేంటి? అలా అంటారేంటండి? చూడుగుండు, నాకు బాధ అనిపించినప్పుడు కానీ ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కానీ నిన్ను దగ్గరకు తీసుకొని నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ భయమా? దేనికి? అంటే నా ఫీలింగ్ని నువ్వెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని. నా ఫీలింగ్ ఫ్రెండ్ అని, కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నారంటే నన్ను ప్రేమిస్తున్నారు, నేను నీ భర్త అని ఫీల్ అవుతావని. అయితే నేను ఫ్రెండ్ నన్నేనా? అలాగే ఉందామని నువ్వే చెప్పావు కదా గుండు. ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పింది కూడా ఫ్రెండ్ అనే ఫీలింగ్తోనే. అయితే ఇంకెప్పుడు నేను మీకు భార్యనవుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.